హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రెనూస్ వరల్డ్. మీరు కనుక నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రెనూస్ వరల్డ్. ఈ వీడియో వచ్చేసి ఉగాది ప్రిపరేషన్స్ నుంచి ఉగాది ఫెస్టివల్ మేము ఎలా జరుపుకున్నామని. సో ఫస్ట్ ఉగాది బిఫోర్ నైట్ షాపింగ్కి వెళ్ళాము, ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళాం. ఫస్ట్ అంటే బంతి పూలు, అవి దేవుడికి పెట్టాల్సిన పూలు, మామిడి ఆకులు అన్నీ తెచ్చుకుందామని ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళాము. కేజీ 50 రూపీస్ అంట బంతి పూలు. సో ఇక్కడ తెచ్చి నేను గుచ్చుతూ ఉన్నాను పూలు ద్వారబంధాలకి, దేవుడి రూమ్లో పెట్టడానికి. మా లియోకి అన్నీ కావాలి. ఇక్కడ మామిడి ఆకుల కోసం వెయిట్ చేస్తుంది లియో. ఇక్కడ అన్నీ గుచ్చేసాక మా హస్బెండ్ అయితే గుమ్మాలకు కట్టేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంకా ఇట్లా గడపకి పూజ చేసుకొని, గడపకి పసుపు కుంకుమ పెట్టుకొని నా డే అయితే స్టార్ట్ చేశాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు మీ ఆశలు, కొత్త ఆశలన్నీ నెరవేరాలని, మీరు అష్ట ఐశ్వర్యాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏమంటే ఇక్కడ దేవుడి పటాలన్నిటికీ బొట్లు పెట్టేసుకుంటున్నాను. నీట్గా దేవుడిని తుడిచి మొత్తం బొట్లు పెట్టుకున్నాను అమావాస్య పోయాక. తర్వాత ఇక్కడ పూలు పెట్టుకుంటున్నాను దేవుడికి, నీట్గా అలంకరించుకుంటున్నాను మా దేవుడిని. చాలా బాగా జరిగింది మా ఫెస్టివల్ అయితే. మీ ఫెస్టివల్ ఎలా జరిగిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఏమేమి స్పెషల్స్ చేశారు? నేనైతే ఉగాది పచ్చడి చేశాను, నెక్స్ట్ పులిహార అండ్ వడలు చేశాను. చాలా బాగా కుదిరాయి ఈసారి. పులిహార చేయడం ఫస్ట్ టైం, కానీ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి మా దేవుడు ఎంత బాగున్నాడు, ఎంత కళకళలాడుతున్నాడు కదా. నేనేమన్నా మిస్టేక్స్ చేసుంటే నాకు నెక్స్ట్ వీడియో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ వడలు వేస్తున్నాను నేను. ఈ లోపల వడలు చేస్తూ ఉన్నాను. వడలు కూడా అయిపోయాక నెక్స్ట్ పులిహోర చేసేసి ఇంకా దేవుడి దగ్గర ప్రసాదం పెట్టేశాము. ఈ ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. అవే చింతపండు, పులుపు, తీపి, కారం, వగరు, చేదు, ఉప్పు, ఇవన్నీ కలిపి మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం. మన లైఫ్లో కూడా అలాంటివి ఉంటాయి కాబట్టి అవన్నీ మనం ఓవర్కమ్ అయ్యి మన లైఫ్ని చాలా బాగా లీడ్ చేయాలని ఈ ఉగాది మనకి సంకేతిస్తుంది అన్నమాట. సో ఇక్కడ పూజ స్టార్ట్ చేసేసాము. నెక్స్ట్ దీపం పెట్టుకొని, తాంబూలం పెట్టుకొని, ఇక్కడ మా హస్బెండ్ వచ్చి టెంకాయ కొడుతున్నారు. ఎవరింట్లో అయినా మగవాళ్ళు పూజ చేస్తే చాలా బాగా మంచి జరుగుతుందంట. సో మా హస్బెండ్ని టెంకాయ కొట్టమని చెప్పాను. ఇక్కడ మా హస్బెండ్ టెంకాయ కొట్టాడు. అక్కడ టైల్స్ కదా, టైల్స్ మీద కొడితే ఇరిగిపోద్దని సో కటింగ్ ప్లేయర్తో టెంకాయ కొడుతున్నాడు. ఇక్కడ ఇవన్నీ నైవేద్యం పెట్టి దేవుడికి చూపిస్తున్నాను అన్నమాట. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడతో. ఇక్కడ హారతి ఇచ్చేసి ఇంకా దండం పెట్టేసుకొని, మా పాప అయితే అప్పటికి ఇంకా లేయలేదు. లేపితే మళ్ళీ ఏడుస్తూనే ఉంటుందని తను లేచినప్పుడే స్నానం చేపిద్దామని పడుకొని పెట్టున్నాము. ఇంకా మేము పూజ చేసే టైంకి లేచింది. సరే పూజ అయిపోయినాక స్నానం చేపిద్దాంలే అని ఇంకా పూజ అయిపోయినాక పాపకు స్నానం చేయించి రెడీ అయ్యాము. నేను కూడా ఇంకా పూజ అయిపోయినాక రెడీ అయ్యాను. ఎందుకంటే మళ్ళీ రెడీ అయ్యి పూజ చేస్తే ఇంకా పసుపు కుంకుమ, నెక్స్ట్ అక్కడ వంట చేసే దగ్గర నూనెలు అవన్నీ పడతాయని సో నేను రెడీ అవ్వలేదు ఫస్టే. ఇంకా నైటీతోనే పూజ చేసుకొని అన్ని పనులు చేసుకున్నాను. ఇద్దండి మా ఫొటోస్, చూడండి మా దేవుణ్ణి ఒకసారి. ఇక్కడ ఇంట్లో పూజ చేసుకున్నాక బయట తులసమ్మ దగ్గర కూడా నేను పూజ చేస్తాను రోజు. ఇక్కడ పూజ చేసుకున్నాం తులసమ్మ దగ్గర, పసుపు కుంకుమ పెట్టుకొని, నెక్స్ట్ దీపం వెలిగించి, కడ్డీలు వెలిగించి హారతి ఇచ్చాను. చాలా పీస్గా ఉండింది నిన్నంతా, చాలా బాగుండింది, ప్రశాంతంగా ఉండింది. ఏమన్నా కానీ ఫెస్టివల్ వైబ్ అంటే అది డిఫరెంట్గా ఉంటుంది కదా. మీకు ఎలా అనిపిస్తుంది ఫెస్టివల్స్లో? నాకైతే చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇట్లా పూజ చేసుకొని అందరి ఇంట్లో ఉంటే. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ రెడీ అయిపోయి, ఇదే నా అవుట్ఫిట్ అండ్ మా హస్బెండ్ అవుట్ఫిట్, మా పాప అవుట్ఫిట్. ఇక్కడ రెడీ అయిపోయి మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. నెల్లూరులో ఫేమస్ టెంపుల్ అయిన రాజరాజేశ్వరి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము, నేను, మా హస్బెండ్, పాప.
ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాం కింద, నేను మా పాప. చాలా క్యూట్గా నవ్వుతుంది కదా, చాలా ముద్దుగా ఉంది. ఇప్పుడు ఇంక పెద్దది అయిపోతుంది అప్పుడే. ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము, టెంపుల్కి వెళ్తూ ఉన్నాం. దారిలో ఇది వామ్మో చాలా ఎండలు ఉన్నాయి. ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయి నెల్లూరులో. మీ ఊర్లలో ఎండలు ఎలా ఉన్నాయి, స్టార్ట్ అయ్యాయా? కొన్ని దగ్గరలో వానలు పడుతున్నాయి అంటున్నారు. మా నెల్లూరులో అయితే అసలు వానే లేదు, ఫుల్ ఎండ. ఇదే రాజరాజేశ్వరి టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్ నెల్లూరులో. మేము ఎప్పుడైనా కానీ ఇదే టెంపుల్కి వెళ్తామంటే, ఏ ఫెస్టివల్ అయినా కానీ మోస్ట్లీ. ఇక్కడ బాగా డెకరేట్ చేస్తున్నారు చూడండి. ఉగాది అనేసరికి కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. నేనైతే ఫాస్ట్గా వెళ్ళిపోయాను. చాలా బాగుంది. ఎంట్రన్స్ ఇది గుడిది. లోపలికి వెళ్తూ ఉన్నాను కదా, ఇదే ఎంట్రన్స్. ఇక్కడ దండం పెట్టుకొని లోపలికి ఎంటర్ అయ్యాము. చాలా పవర్ఫుల్ ఇది. ఇక్కడ మనం ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ గుడిలో. నేను ఎవ్రీ దసరాకు కూడా డైలీ వెళ్తాను అనమాట గుడికి, ఇక్కడికి నవరాత్రులకి. సో వెళ్ళి ఇక్కడ గుడిలో కాళ్ళు కడుక్కొని ఇంకా దర్శనానికి వెళ్దామని వెళ్ళాము. అప్పటికే ఆల్మోస్ట్ 1:30 అయింది. నేను ఎక్కడ గుడి క్లోజ్ చేసేసి ఉంటారేమో అనుకుంటూ వెళ్ళాము, కానీ ఆ దేవత అనుగ్రహం మా మీద ఉంది కాబట్టి అసలు గుడి క్లోజ్ చేయలేదు, ఓపెన్లోనే ఉండింది. మేము వెళ్ళిన ఒక 1/2 అవర్కి క్లోజ్ అయ్యింది. ఇక్కడ ఒక ప్రదక్షిణం చేసేసి ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోయాము. అమ్మవారి దర్శనంకి వెళ్ళేసి ఇంకా అమ్మవారి దర్శనం అయినాక వచ్చేటప్పుడు ప్రసాదం బూందీ ఇచ్చారు. ఆ బూందీ తినేసి ఇంకా శివయ్య దగ్గరికి వెళ్ళాము దర్శనానికి. ఇక్కడ శివయ్య దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం బయటికి. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. అక్కడ ఎవరో 2 పిల్లలు ఫోటోలు దిగుతుంటే మాకు కూడా ఒక ఫోటో తీయండి అని వాళ్ళని అడిగాము. ఇంకా మేమిద్దరం సెల్ఫీ అయితే తీసుకోగలుగుతాం కానీ నార్మల్ ఫోటో తీసుకోలేము కదా. సో వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు తీశారు. ఇదే గుడి, ఒకసారి గుడి చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా చాలా ఇష్టం ఈ గుడి అంటే, చాలా బాగుంటుంది. మా హస్బెండ్ నేను కూడా పెళ్ళి కాకముందు ఇక్కడే కలిసాము. సో నాకు ఈ గుడి కొంచెం స్పెషల్. తర్వాత వెళ్ళే దారిలో మా తమ్ముడు వచ్చాడు పుత్తూరు నుంచి. సో మా తమ్ముడిని పిక్ చేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఆర్టీసీ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. రిటర్న్లో మా తమ్ముడిని పిక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా లంచ్ చేసేసి ఈవినింగ్ అట్లా బయటికి వెళ్దామని ముగ్గురం స్టార్ట్ అయిపోయాం. మా పాపని మా అమ్మమ్మ దగ్గర వదిలేసి వెళ్ళాము. ఇక్కడ వెళ్ళే దారిలో నాకు కీర్ తినాలనిపించింది, రంజాన్ స్పెషల్. సో అక్కడ అమ్ముతుంటే అక్కడ కీర్ తినేసి కీర్ కొనుక్కొని ఈవినింగ్ డిన్నర్ వచ్చి దోశ పరోటా తినేసి ఇంకైతే ఇంటికి వచ్చేసాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Catch you in the next video. Please do like, share, comment and subscribe to my channel. Prenus.